అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి రోజు రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఆయన ఏమనంటే, రఘువీరారెడ్డి పుట్టపర్తి సాయిబాబా ఇన్సిడెంట్లో అవినీతికి పాల్పడినాడు అని స్టేట్మెంట్ ఇచ్చినాడు. దాన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఫస్ట్ 2011లో సాయిబాబా గారు చనిపోయినారు. 2011లో చనిపోయినారు. ఇప్పటికి దాదాపు 13 ఇయర్స్ అయిపోయింది. 13 ఇయర్స్గా ఈ రామచంద్రారెడ్డి గారు దానిపైన ఏం స్టేట్మెంట్ రెస్పాన్స్ లేదు ఆయనది. రామచంద్రారెడ్డి గారు ఇప్పుడు బహుశా ఆయన రఘువీరారెడ్డి కాంగ్రెస్ పాలిటిక్స్లో చాలా యాక్టివ్ అయినాడేనో, లేదా షర్మిలమ్మ పార్టీలోకి వచ్చిందని చెప్పో ఆ ఉద్దేశం పెట్టుకుని ఆయన రఘువీరారెడ్డి మీద అలిగేషన్ పెట్టినాడు ఇట్లా అని చెప్పి. యాక్చువల్గా రఘువీరారెడ్డి రామచంద్రారెడ్డితో పోల్చుకుంటే ఏమంటే, వాస్తవంగా ఏమంటే, ఈయన రఘువీరారెడ్డి జాతీయ పార్టీ నాయకుడు, ఈయన వచ్చేసి రామచంద్రారెడ్డి ప్రాంతీయ పార్టీ నాయకుడు. అది కాకుండా ఈయన మీద రామచంద్రారెడ్డి గారి మీద ఇసుక మాఫియా కింగ్ అని, ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఘోరమైన అవినీతికి పాల్పడినాడు ఆయన పార్టీ తరఫున చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి శాఖ మంత్రి అని చెప్పి విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. దానిలో ఒక్క ఆరోపణకి కూడా ఆయన సరైన సమాధానం చెప్పలే. నిష్కారణంగా ఏమాత్రం కారణం లేకపోకుండా అన్ప్రొవోకేటివ్గా ఈయన రామచంద్రారెడ్డి రఘువీరారెడ్డి మీద తీవ్రమైన విమర్శ చేసినాడు. ఆయన పార్టీ తరఫున మేమేం చెప్పదలుచుకున్నామంటే, ఆయన పైనుండే అవినీతి ఆరోపణలు సరైన సమాధానం, ప్రతిపక్షాలు లేవనెత్తిండే విషయాలకు సరైన సమాధానం చెప్పలేకుండా ఘోరంగా విఫలమైపోయినాడు. అది కాకుండా ఏమంటే, రామచంద్రారెడ్డి అవినీతిని గురించి మాట్లాడడం అంటే అన్ని రాజకీయ పార్టీలు అవహేళన చేస్తున్నాయి. అతన్ని నిరాధారమైన ఆరోపణలు చేసినాడు పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ పైన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఇది ఒక పెద్ద తిమ్మమ్మ మర్రిమాన్ మహావృక్షం అట్ల పార్టీ. ఇది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ. మన ఇంటి ముందర పెట్టుకునే పూల కుండీలు ఉంటాయి, అట్లా అంతే దాని స్థాయి, పూల కుండీ స్థాయి. వీరారెడ్డి గారి విషయంలో రామచంద్రారెడ్డి గారికి విమర్శించే స్థాయి లేదు. తనని తాను విమర్శించుకోవాలా, తన మీద వచ్చిన ఆరోపణల్ని బహిరంగ సభలో సమాధానం చెప్పాలా. అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఇసుక మాఫియా అని అంటున్నారు. ఆయన ఏమనుకుంటున్నాడంటే, తనను తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడు. వచ్చే ఎలక్షన్స్లో మా పార్టీకి గెలుస్తుంది అన్నట్లని. అది ఖచ్చితంగా తప్పు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మల్లుతున్నారు. ఇప్పుడు ఈ 2-3 సమావేశాల్లోనే ప్రజాదరణ వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీకి. అదే మనకి ఎవిడెన్స్. ఏమంటే వాళ్ళు ఇటువంటి టైప్ ఆఫ్ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నారని చెప్పి అదే మాకు భరోసా. మేము ఇంకా మరింత ఉత్సాహంతో మా పార్టీ కార్యకర్తలు విపరీతంగా పనిచేస్తాం.